పూరా లోకల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఈరోజు ఉదయం హైదరాబాద్ జిహెచ్ఎంసీకి చెందిన మేయర్ విజయలక్ష్మి రేవంత్ రెడ్డి నివాసంకి వచ్చి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఒక గంట పాటు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిగాయి. అనంతరం భోజనం చేసిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు బయటకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా కేకే తన నివాసం ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేటట్లు తెలుస్తుంది. అదేవిధంగా అంటే కేశవరావు మాత్రం ఢిల్లీ నాయకత్వం అధిష్టానం సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అంటే కడియం శ్రీహరి ఇంటికి నిన్న దీపాదాస్ మున్షి కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. దీంతో కడియం శ్రీహరి కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు ఉదయం కడియం శ్రీహరి తన అనుచరులతో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని చెప్పచ్చు. ఇక తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటికీ అంటే 13 స్థానాలు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే మిగతా 4 స్థానాలు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్కు చెందిన అభ్యర్థులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ 2 రోజుల్లో ఏఐసిసి సమావేశం అంటే జరిగి ఫైనల్ చేయబోతుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ చేరికలు కడియం శ్రీహరి మిగతా వారు కూడా ఈ 2 రోజుల్లో చేరికలు ఉంటాయని తెలుస్తుంది. కెమెరామెన్ సతీతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.